రాజధాని గ్రామాలకు కొత్త కళ. ఇది తాజాగా ఒక పెద్ద కథనం. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలని ఆధునికంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు వాటిని స్మార్ట్గా తీర్చిదిద్దుతోంది. ఒక్కో వసతి కల్పిస్తూ రూపురేఖలు మారుస్తోంది. అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేటివ్ ఇంటిగ్రేట్ అండ్ సప్లైస్ ప్రాజెక్టు కింద 138 కోట్లతో 14 పాఠశాలలు, 17 మోడల్ అంగన్వాడీలు, 16 ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్మాణ పనులు చేపట్టింది. ఇందులో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగానే భవనాలన్నింటిపైన కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఇది చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం నాడు నేడు కింద ఎన్ని వేల స్కూళ్ళు బాగుపడ్డాయి, ఆర్బీకేలు ఎన్ని వేలు కట్టారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ని వేలు కట్టారు, సచివాలయ భవనాలు ఎన్ని వేలు కట్టారు. అవి ఎప్పుడన్నా ఇట్లా ఫోటోలు వేసారా? 14-15 బిల్డింగుల్ని అందంగా చక్కగా ఫోటోలు తీసివేశారు. అదే అన్ని వేల స్కూళ్ళు ప్రతి జిల్లాలో రాస్తే పేపర్లు కూడా చాలు అన్నీ. కానీ విషం చిమ్ము వదిలిపెట్టారు వాటి మీద. ఇలా రాయడంలో తప్పులేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం. కానీ ఆనాడు ఇదే రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా రాయలేదా? లేదా విషం చిమ్ముతా రాష్ట్రాన్ని గురించి తప్పుడుగా ప్రచారం చేశారా? ఎవరిష్టం వాళ్ళది. బట్ ఈ నిర్మాణాలు ఇట్లాగా కొత్తగా కట్టినందుకు అభినందనలు.